ఆర్యవైశ్య కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఒకవైపు వ్యాపార రంగాల్లో రాణిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందుంటారని పేర్కొన్నారు. ఆర్యవైశ్య గాంధీనగర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవం ముషిరాబాద్లోని ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠాగోపాల్ గాంధీనగర్ సంఘం నూతన అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసు గుప్తను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, ఎమ్మెల్సీ బుగ్గారపు దయాకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు. సూపర్ గవర్నమెంట్ ఇలా గ్రాంట్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ కట్టాలనుకున్నప్పుడు నా పరంగా నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తెలియజేస్తున్నాను. ఈనాడు మా కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున మరి వైశ్య సోదరులు సరిగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతో పాటు చెప్పడి అనుబంధము చెప్పడి చేయమన్నారనుకుంటున్నాయి. మీరు మీకు పర్సనల్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఏరియాకి ఎలాంటి పనులు మీకున్నా కానీ అలాంటి పనుల గురించి నాకు ప్రతికి వచ్చినట్లయితే అది పనులు నాకు తెలియజేసి గ్యారెంటీ ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేసి ఆశ్రమపరం కానీ సంఘపరం కానీ మరి చాలా మంది సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ నాకు తోచిన సహాయంతో సహకరిస్తాను. మరి ఈనాడు చాలా పెద్ద ఎత్తున మన సోదరులు ఉన్నారు. వైశ్య సోదరులు అని అనుకుంటే నేషనల్ లెవెల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మనందరికీ సపోర్ట్ చేసి అందరికీ ఎలాంటి అవసరం ఉన్నారు దాన్ని తీర్చగల కెపాసిటీ ఉన్న వైశ్యులు ఉన్నారు. నేను చూస్తున్నాను కూడా పేద ప్రజానికానికి ఈ వైశ్య సంఘాలను ఎప్పటికీ చెప్తుంటా. ఎప్పుడో నిజాం కాలం నాటి 1918లో నిజాం కాలం నాటి మహాసభ అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వైశ్య మహాసభ, తెలంగాణ మహాసభ, ఇట్లా దాదాపు 120 సంవత్సరాల చరిత్ర గల వైశ్య సంఘం ఈ వైశ్య సంఘం. శాఖోపశాఖలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంఘం. వైశ్యుల సేవకు అంటే ఒక్కొక్కసారి బాధ అవుతుంది. ఆ రోజుల్లో వైశ్యులు హోటల్లో అన్నం తినకపోదురు అనే ఉద్దేశంతో మన పెద్దలు శ్రీశైలంలో నల్లమల అడవులు, శ్రీకారణ్యం, దండకారణ్యం అక్కడికి పోవడే కష్టం. ఆ రోజుల్లో ఒక రేకుల షెడ్ వేసి కోమట్లు ఎక్కడి నుంచి వచ్చిన రాష్ట్రం నలుగుల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కట్టెల పొయ్యి మీద అన్నం వండి పెట్టిన సందర్భ